వెల్కమ్ టు మామ్స్ డైరీ బై రమ్య. బయట కొనే ఐస్ క్రీమ్స్ ఎంత యమ్మీగా టేస్టీగా ఉంటాయి, ఇంట్లో చేసుకునే ఈ రోల్ కట్ ఐస్ క్రీమ్ కూడా అంతే టేస్టీగా ఉంటుందండి. ఈ ఐస్ క్రీమ్ కోసం ఎటువంటి రంగులు యూస్ చేయలేదు, కానీ ఈ రోల్ కట్ ఐస్ క్రీమ్ మాత్రం మస్ట్ ట్రై రెసిపీ అండి. ఈజీగా ఎలా చేసుకోవాలో ఇంకా లేట్ చేయకుండా రెసిపీ డీటెయిల్స్ అయితే చూసేద్దాము. ఈ రోల్ కట్ ఐస్ క్రీమ్ కోసం 1 లీటర్ పాలను యూస్ చేస్తామండి. ఈ లీటర్ పాలని స్టవ్ మీద ప్యాన్ పెట్టాం కదా, ఆ ప్యాన్ లో వేసేసుకొని స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని పాలను వేడి చేసుకోవాలండి. పాలు బాగా బాయిల్ అవుతున్నప్పుడు వేరే చిన్న బౌల్ తీసుకొని అందులో 1 స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసాక 1/4 కప్పు మిల్క్ పౌడర్ వేసుకోవాలండి. మిల్క్ పౌడర్ వేసేసాక పాన్ లో బాయిల్ అవుతున్న పాలను 1/2 కప్పు తీసుకొని ఈ చిన్న బౌల్ లో వేసేసాక స్పూన్ తోటి నెమ్మదిగా ఎక్కడ ఉండలు లేకుండా మొత్తం కలిపేసుకోవాలి. ఇలా పాలనంతా కూడా కలిపేశాక ఈ బౌల్ ని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద బాయిల్ అవుతున్న పాలు సగం అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో అలా మిక్స్ చేస్తూ ఉడికించేసాక ఇందాక బౌల్ లో కలిపి పక్కన పెట్టుకున్న పాలను కూడా ఈ పాన్ లోకి వేసేసుకొని ఈ ఐస్ క్రీమ్ స్వీట్నెస్ కోసం షుగర్ ని అయితే యూస్ చేస్తున్నానండి. మన టేస్ట్ కి తగ్గట్టు 1/4 కప్ నుండి 1/2 కప్పు వరకు షుగర్ ని వేసుకోవచ్చు. ఒకవేళ ఈ ఐస్ క్రీమ్ లో షుగర్ వేయటం ఇష్టం లేకపోతే బెల్లం ని యూస్ చేసుకోవచ్చండి. ఒకవేళ బెల్లం యూస్ చేయాలి అనుకుంటే మాత్రం ఇలా బాయిల్ అవుతున్న పాలలో బెల్లం వేయకూడదండి. ఒకవేళ బెల్లం యూస్ చేయాలి అనుకుంటే ఎప్పుడు యూస్ చేయాలో అది కూడా ఈ వీడియోలోనే షేర్ చేస్తానండి. అలా మిక్స్ చేస్తూ కలుపుతూ ఉంటే కొద్దిసేపటికే పాలంతా కూడా దగ్గరకు వచ్చేస్తాయి. ఇలా దగ్గరకు వచ్చినప్పుడు పాలు ఇంకొంచెం సేపట్లో బాగా దగ్గరకు వచ్చేస్తాయి అని అనిపించినప్పుడు స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకుని పాలని బాయిల్ చేసుకోవాలండి. ఈ స్టేజ్ లో తొందరగా మాడిపోతాయి కాబట్టి స్టవ్ దగ్గర నించొని పాలను కలుపుతూ ఉండాలి. అలా పాలన్నీ కూడా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ని ఆఫ్ చేసేసి పాన్ ని పక్కన పెట్టేసుకుందామండి. ఇవి చల్లారిన తర్వాత కొద్దిగా తిక్కుగా వస్తాయి కాబట్టి ఈ కన్సిస్టెన్సీ లోనే స్టవ్ ఆఫ్ చేసేద్దాము. చూసారా, చల్లారిన తర్వాత కన్సిస్టెన్సీ అనేది చాలా తిక్కుగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇంట్లో ఉండే ఏదైనా 4 గ్లాసులు లేదంటే బౌల్స్ తీసుకొని పాన్ లో ఉడికించిందంతా కూడా గ్లాస్ లోకి సమానంగా వచ్చేలా స్పూన్స్ తో వేసేసుకోవాలండి. గ్లాస్ అన్నిట్లో కూడా సమానంగా వచ్చేలా వేసేసాక ఈ ఐస్ క్రీమ్ కలర్స్ కోసం మనం ఇంట్లో ఉండే నేచురల్ థింగ్స్ ని యూస్ చేద్దామండి. క్రీమ్ కలర్ కోసం ఇక్కడ జీడిపప్పుని యూస్ చేస్తున్నానండి. ఒక గ్లాస్ లోకి 12 నుండి 15 వరకు జీడిపప్పు వేసేసాక వేరే గ్లాస్ లోకి కొద్దిగా సాఫ్రాన్ కలర్ రావటం కోసం 1 గ్లాస్ లో కుంకుమ పువ్వు నీళ్ళు వేస్తున్నానండి. కుంకుమ పువ్వుని వేడి నీటిలో ఒక 5 నిమిషాలు నానపెట్టేసుకుంటే ఇలా మంచి కలర్ వచ్చేస్తుంది. ఇంకో గ్లాస్ లో మంచి గ్రీన్ కలర్ రావటం కోసం 18 నుండి 20 వరకు పిస్తా వేస్తున్నానండి. ఇప్పుడు వేరే గ్లాస్ లో చాక్లెట్ ఫ్లేవర్ కోసం కోకో పౌడర్ 1 స్పూన్ వేస్తున్నానండి. కోకో పౌడర్ వల్ల మంచి చాక్లెట్ ఫ్లేవర్ తో పాటు బ్రౌన్ కలర్ లో వస్తుంది. ఈ 4 రకాల ఐస్ క్రీమ్స్ కూడా డిఫరెంట్ ఫ్లేవర్ లో ఉంటాయండి. మంచి టేస్ట్ ఉంటుంది. ఇంట్లో వాళ్ళు ఇష్టంగా ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్ తినొచ్చు. జీడిపప్పు క్రీమ్ కలర్ లో, పిస్తా గ్రీన్ కలర్ లో, ఇంకా సాఫ్రాన్ కలర్ తో పాటు బ్రౌన్ కలర్ వచ్చేలా కోకో పౌడర్ వేసేసాం కదండి. ఒకవేళ పింక్ కలర్ కావాలి అనుకుంటే స్ట్రాబెర్రీస్ ని కూడా యూస్ చేసుకోవచ్చండి. నేను ఇక్కడ 4 రకాల ఫ్లేవర్స్ తోటి 4 రకాల ఐస్ క్రీమ్స్ చేస్తున్నాను కదండి. ఇందులో ఒకవేళ మీకు ఒకటే ఫ్లేవర్ బాగా ఇష్టం అనుకుంటే మాత్రం దానినే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసుకొని కూడా ఐస్ క్రీమ్ చేసుకోవచ్చు. ఇలా 4 గ్లాసులు వేసేసాక పిస్తా ఉన్న గ్లాస్ తీసుకొని ఈ గ్లాస్ లో ఉన్నదంతా కూడా మిక్సీ జార్ లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలండి. ఒకవేళ చక్కెరకి బదులుగా బెల్లం యూస్ చేయాలి అనుకుంటే మాత్రం స్వీట్నెస్ కి సరిపడా బెల్లం ని మిక్సీ జార్ లో కొద్దిగా వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవచ్చండి. నేను ఆల్రెడీ షుగర్ వేసేసాను కాబట్టి డైరెక్ట్ గా గ్రైండ్ చేసేస్తున్నాను. ఎక్కడ పలుకులు లేకుండా ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసాక ఇంట్లో ఉండే పేపర్ గ్లాస్ లేదంటే స్టీల్ గ్లాస్ ఏదైనా యూస్ చేసుకోవచ్చండి. పేపర్ గ్లాస్ కి బదులుగా స్టీల్ గ్లాస్ యూస్ చేయాలి అనుకుంటే మాత్రం ఐస్ క్రీమ్ స్టిక్స్ ని యూస్ చేయాలండి. అప్పుడే ఐస్ క్రీమ్ అనేది స్టీల్ గ్లాస్ నుండి ఈజీగా వచ్చేస్తుంది. నేను ఇక్కడ అయితే పేపర్ కప్స్ అయితే యూస్ చేస్తున్నానండి. ఇందులోకి గ్రైండ్ చేసిన పిస్తా ఫ్లేవర్ అంతా వేసేసాక ఈ గ్లాస్ ని పక్కన పెట్టేసుకొని మిక్సీ జార్ లోకి కుంకుమ పువ్వు పాలు మొత్తం వేసేస్తున్నానండి. దీన్ని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకుని పేపర్ గ్లాస్ లోకి వేసేసుకుందామండి. అలా ఒకదాని తర్వాత ఒకటి మనం గ్లాస్ లో వేసుకున్నవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలండి. గ్రైండ్ చేసిందంతా కూడా ఇలా పేపర్ గ్లాస్ లోకి వేసేసాక ఇలా ఫిల్ చేసిన పేపర్ గ్లాస్ అన్నిటినీ కూడా ఒక రోజంతా కూడా ఫ్రీజర్ లో పెట్టేసుకోవాలండి. అప్పుడు అదంతా కూడా ఇలా హార్డ్ గా అయిపోతుంది. ఇలా మొత్తం కూడా హార్డ్ గా అయిపోయాక పేపర్ గ్లాస్ అంతా కూడా నెమ్మదిగా తీసేసుకొని పేపర్ గ్లాస్ నుండి ఐస్ క్రీమ్ ని బయటికి తీసేసి వీటిని రౌండ్ గా కట్ చేసేసుకోవాలండి. ఇలానే మిగిలిన ఐస్ క్రీమ్స్ అన్నిటినీ కూడా రౌండ్ గా కట్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను అన్ని ఐస్ క్రీమ్స్ ని కట్ చేసే లోపు కొన్ని ఐస్ క్రీమ్స్ అయితే మెల్ట్ అయిపోతున్నాయండి. అంతే అండి, రోల్ కట్ ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. ఇంట్లో వాళ్ళకి తప్పకుండా నచ్చే ఐస్ క్రీమ్ ట్రై చేయాలి అనుకుంటే మాత్రం ఈ రెసిపీని మస్ట్ ట్రై అని చెప్తానండి. టేస్ట్ మాత్రం సూపర్ గా ఉంటుంది. లాస్ట్ టైం వీడియోలో షేర్ చేసినప్పుడు కూడా చాలా మంది ట్రై చేసి చాలా బాగుందని చెప్పారు. ఈ రోజు వీడియోలో షేర్ చేసిన రోల్ కట్ ఐస్ క్రీమ్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నానండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.